మనకి ప్రెజెంట్ టెస్ట్ క్రికెట్లో సంచలనంగా మారిన పేరు ఏదైనా ఉందా అంటే అది వయాన్ ముల్డర్ అనే చెప్పాలి. ఎందుకంటే రీసెంట్గా అతను జింబాబ్వే మీద 367 రన్స్ చేసి దాని తర్వాత 400 చేయగల ఎబిలిటీ ఉన్నా సరే, ఆ ఛాన్స్ ఉన్నా సరే నాకు బ్రెయిన్ లారర్ రికార్డు బ్రేక్ చేయడం ఇష్టం లేదని చెప్పేసి మరి అక్కడితో డిక్లేర్ చేశాడు. సో అయితే మరి దీని తర్వాత మరి అతను ఒక రికార్డు కూడా క్రియేట్ చేయడం జరిగింది. అదేంటంటే సెకండ్ ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ చేసిన ప్లేయర్గా కూడా అతను ఒక రికార్డు క్రియేట్ చేశాడు. మరి ఈ టాప్ 5 లిస్ట్లో ఎవరున్నారు భయ్య అనే దాని గురించి కనుక మనం మాట్లాడితే ఒకసారి ఫస్ట్ ప్లేస్లో మనకి వీరేందర్ సెహ్వాగ్ సౌత్ ఆఫ్రికా మీద 319 రన్స్ చేశాడు కదా 2007-8 ఆ టైంలో. సో అప్పుడు మరి అతను కేవలం 278 బాల్స్లోనే ట్రిపుల్ సెంచరీ కంప్లీట్ చేశాడు. సో దీంతో మరి ఎవరు కూడా ఆ రికార్డుని ఇప్పటి వరకు బ్రేక్ చేయలేదు. సో మరి దాని తర్వాత సెకండ్ ప్లేస్లో చూసుకుంటే మన జింబాబ్వే మీద వయాన్ ముల్డర్. సో అతను ఏకంగా 297 బాల్స్లోనే ట్రిపుల్ సెంచరీ చేసి సెకండ్ ప్లేస్లో అయితే ఉన్నాడు. దాని తర్వాత థర్డ్ ప్లేస్లో కనుక మనం చూసుకుంటే మరి పాకిస్తాన్ మీద హ్యారీ బ్రూక్ ఇదే 2024-25 సీజన్లో అతను మరి ఏకంగా 310 బాల్స్లోనే ట్రిపుల్ సెంచరీ కంప్లీట్ చేసి ఈ లిస్ట్లో థర్డ్ ప్లేస్లో అయితే ఉండడం జరిగింది. సో మరి దాని తర్వాత ఫోర్త్ ప్లేస్లో చూసుకుంటే జింబాబ్వే మీద 2003 ఆ టైంలో మరి మాథ్యూ హెడెన్ కేవలం 362 బాల్స్లోనే ట్రిపుల్ సెంచరీ కంప్లీట్ చేసి ఫోర్త్ ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ కొట్టిన ప్లేయర్గా అయితే ఫోర్త్ ప్లేస్లో ఉండటం జరిగింది. సో దాని తర్వాత ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసరికి మళ్ళీ మనకి వీరేందర్ సెహ్వాగ్కి అప్పుడు ముల్తాన్ వేదికగా కొట్టాడు, గుర్తుందా? సో అప్పుడు 309 రన్స్ చేశాడు. సో అయితే అప్పుడు అతను ట్రిపుల్ సెంచరీ కంప్లీట్ చేయడానికి ఏకంగా 364 బాల్స్ తీసుకున్నాడు అనమాట. సో దీంతో మరి అతను టాప్ 5 లిస్ట్లో కూడా అతనే ఉండటం జరిగింది.